గూస్ బంప్స్ ఇంకా పోలేదు భయ్య, గూస్ బంప్స్ ఇంకా పోలేదు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత. అంత అద్భుతంగా ఉంది ఆ గ్లిమ్స్. కొన్ని సెకండ్సే, జస్ట్ కొన్ని సెకండ్ల గ్లిమ్సే, బట్ స్టిల్ ఇప్పటికీ ఆ గ్లిమ్స్ అలా మైండ్ లో తిరుగుతూనే ఉంది. మార్నింగ్ నుంచి దాదాపుగా ఒక 100 టైమ్స్ చూస్తుంటా వీడియోని. అంత అద్భుతంగా నచ్చింది. ఇంకోటి అసలు ఇది ఇంత అద్భుతంగా నచ్చడానికి కారణం ఏంటంటే, ఒక బాలీవుడ్ సూపర్ డాన్సర్, బాలీవుడ్ లోనే కదా ఒక రకంగా మాట్లాడితే మన టోటల్ ఇండియాలోనే సూపర్ డాన్సర్ హృతిక్ రోషన్, అండ్ మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం ఒకే స్క్రీన్ మీద ఒకేసారి డాన్స్ చేస్తుంటే ఒకే స్టెప్ ఎంత అద్భుతంగా ఉంటుంది. సో వార్ 2 సినిమాలో కూడా ఇప్పుడు అలాంటి పాటేది సలాం అనాలి అనే సాంగ్. హిందీలో దీన్ని జనాబీ అలీ అండ్ తమిళ్లో కలాబీ, ఇలా రకరకాలుగా వాళ్ళ లాంగ్వేజెస్లో పెట్టుకున్నారు. బట్ స్టిల్ ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ స్టెప్స్ నిజంగా ఎప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. సాంగ్ మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. బట్ బ్యాడ్ లక్, మూవీ టీమ్ ఈ సాంగ్ని రిలీజ్ చేయకుండా సినిమాలోనే చూడండి అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కదా, ఇలాంటి సాంగ్ని కనుక ముందే యూట్యూబ్లోనో లేకపోతే ఇంకెలానో చూసేస్తే, సాంగ్ రిలీజ్ చేసేస్తే సినిమాకి వచ్చే వాళ్ళ నెంబర్ చాలా తగ్గిపోతుంది. సో అందుకని ఇది ఒక మిస్టరీ బాక్స్గా పెట్టి ఈ సాంగ్ని సినిమా కోసం చేశారు. అండ్ అందుకే దీన్ని ఇంత మిస్టరీగా చేశారు కాబట్టి, ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీన్ని షూట్ చేసే టైంలో కూడా చాలా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకున్నారంట. అండ్ ఎవరిని దగ్గర రానికుండా, క్రూని తప్పితే ఎవరిని అక్కడ ఉండనివ్వకుండా, ఎవరి దగ్గర మొబైల్ ఉండనివ్వకుండా, ఇవన్నీ చూసి సాంగ్ మొత్తాన్ని షూట్ చేశారు. అండ్ దాన్ని ఇప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు. లిటరల్గా ఇక్కడ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ వార్ 2 ఖచ్చితంగా ఒక సూపర్ హిట్ మూవీ అయితే అవుతుంది, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ బాలీవుడ్ మూవీ కాబట్టి ఇండియా వైడ్ గా చూస్తారు. అండ్ మన టాలీవుడ్ ఈ మధ్యన ఒక పాన్ ఇండియా రేంజ్, ఇక మాట్లాడితే పాన్ వరల్డ్ రేంజ్ కూడా వెళ్ళిపోయింది. మన టాలీవుడ్ హీరోలు కూడా అదే రేంజ్కి వెళ్ళిపోయారు. సో అలాంటి హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇక ఈ సాంగ్ లో ముఖ్యంగా స్టెప్స్ మనందరికీ తెలుసు. హృతిక్ రోషన్ ఎంత ఈజ్ తో డాన్స్ చేస్తాడు. అసలు హృతిక్ రోషన్ బాడీ మూవ్మెంట్స్ చూస్తే అసలు రబ్బరా ఎముకలా అనిపిస్తుంది, అంత ఈజ్ తోటి డాన్స్ చేస్తాడు. బట్ మన జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. నాకు ఇదే భయం వేస్తుంది, ఫస్ట్ నుంచి ఇదే భయం వేస్తుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంత ఈజ్ తో స్టెప్స్ వేయడు. నేను చాలా సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అన్ని చూసాను, కానీ మన టాలీవుడ్ లో ఉన్న డాన్సర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. బట్ స్టిల్ ఈజ్ తో డాన్స్ వేయడు జూనియర్ ఎన్టీఆర్. సో దానివల్ల ఒక మైనస్ ఉంటుందేమో, హృతిక్ రోషన్ కి ఈక్వల్ గా మన జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ వెయ్యలేడేమో అనుకున్నా. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ డౌట్ తీరిపోయింది. హృతిక్ రోషన్ కి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా డాన్స్ చేశాడు. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని కామెంట్స్ కూడా, ట్రోల్స్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ట్రోల్స్ జూనియర్ ఎన్టీఆర్ కాదు, బాలీవుడ్ నే చేస్తున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే ఎదవల్ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్ లో ఏముందంటే ఒకసారి చూడండి. ఏదో కొంచెం హైట్ తక్కువలే కానీ డాన్స్ లో వెనకబడిపోతాడని ఎలా అనుకున్నారా అని ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ లో ఆన్లైన్ ట్రోల్స్ చేస్తున్నారు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నాన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఎనీవే అది పక్కన పెట్టేసేయండి, మళ్ళీ ఆ ట్రోల్స్ లోకి వాటిలోకి మనం వెళ్ళదు. ఈ ముఖ్యంగా ఈ గ్లిమ్స్ గురించి నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఈ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసింది బాస్కో డాన్స్ మాస్టర్. సాధారణంగానే బాస్కోకి బాలీవుడ్ లో ఒక పేరుంది. అదేంటంటే డాన్స్ స్టెప్స్ కూడా ఫైట్ లాగా ప్రిపేర్ చేస్తాడు, కొరియోగ్రాఫ్ చేస్తాడని. సో సేమ్ మనకి ఈ సాంగ్ లో కూడా అదే కనపడుతుంది. ఇద్దరు కూడా ఏదో ఫైట్ చేసినట్టు, డాన్స్ చేసినట్టు కనిపించింది ఆ గ్లిమ్స్ లో. సో నేనైతే ఎప్పుడెప్పుడు సినిమా టికెట్స్ ఆన్లైన్ లో అవైలబిలిటీకి వస్తాయా, అండ్ ఎప్పుడెప్పుడు టికెట్ కొందామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి సినిమా చూసి ముఖ్యంగా ఈ సాంగ్ చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. మీరు కూడా అలా వెయిట్ చేస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి. బై ద వే, ఈ సినిమా టికెట్స్ బుకింగ్స్ అనేవి సండే నుంచి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇంకొక సర్ప్రైజ్ అదేంటంటే ఈ సినిమా మార్నింగ్ 3 AM షో నుంచి స్టార్ట్ అవబోతోంది. సో ఎన్ని షోస్ కావాలంటే అన్ని షోస్ చూడొచ్చు అనమాట. చాలా టికెట్లు కూడా అవైలబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో అందరూ మిస్ కాకుండా ఈ సినిమా చూడండి.